ఒకానొకప్పుడు విశాలమైన నీలి సముద్రంలో వెలుగుపల్లి అనే ఒక అందమైన ప్రశాంతమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లె ప్రజల జీవనాధారం, వారి ఆశలన్నీ సముద్రంతోనే ముడిపడి ఉండేవి. పడవలు సిద్ధమై ఉత్సాహంగా చేపల వేటకు బయల్దేరేవి. సాయంత్రం వేళ పల్లెలోని ప్రతి గడప చేపల కబుర్లతో, పిల్లల కేరింతలతో, పెద్దల ఆశీర్వాదాలతో కళకళలాడేది. అయితే గత కొన్ని నెలలుగా సముద్రం వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అలలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. చేపలసలు దొరకడం లేదు. పల్లె ప్రజల గుండెల్లో భయం, ఆకలి మొదలయ్యాయి. ఈ కష్టానికి కారణం సముద్రం లోతుల్లో నివసించే ఒక మాయా మణిచేప అని గ్రామ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఆ మణిచేపకు ఏదో కష్టం వచ్చిందని, అందుకే సముద్రం ఇలా కోపంగా ఉందని వారి నమ్మకం. ఈ మణిచేప రహస్యాన్ని లోకేష్ అనే కుర్రాడు ఛేదించాలి అనుకున్నాడు. ఇది చాలా ప్రమాదకరం. ఆ మణిచేప ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. నేను దాన్ని కనుక్కుంటాను. సముద్రం మధ్యలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు. మన గ్రామాన్ని కాపాడాలి. భయపడితే లాభం లేదు. నేను మణిచేపను కనుక్కొని దాని బాధను తీరుస్తాను. ఇది సాధారణ చేప కాదు. దీనిలో ఏదో రహస్యం ఉంది.